వాళ్ళని మరి హింస పెడుతూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. డెఫినెట్గా వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది మీకు తెలుసు, దళితులకి మరి మేము అంతపీట వేసాం ఇంతపీట వేసామని చెప్పి పెద్ద మనుషులు ఈవేళ వాళ్ళనే టార్గెట్ చేసుకొని ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 5-6 దళితులనే చంపేసిన సంగతి మీకు తెలుసు. మన వైజాగ్ సంబంధించి డాక్టర్ సుధాకర్ గారు ఎంతో ఘోరంగా రోడ్డు మీద కొట్టి ఈడ్చుకెళ్ళారు, రౌడీని ఈడ్చుకెళ్ళి ఒక హాస్పిటల్లో పడేసి ఆ మానసిక వ్యవస్థ ఆయన చనిపోవడం మనం చూసాం. మరి ఆ ప్రభుత్వానికి మరి ఏ గతి పట్టిందో ఇటువంటి పనులు చేయడం వల్లనే ఆ గతి పట్టింది. రేపు మీరు మళ్ళీ ఏదో అధికారంలో రేపో వచ్చేస్తాం, మీరు తొక్క చేస్తాం, తోడు చేస్తాం, ఆఫీసర్లు అంటే మేము కనిపెడతాం, మాదేదో రెడ్ బుక్ అన్నాం కూడా పట్టుకొని తీసుకొచ్చి దొరికిన వెంటనే ఎవరిని మేము జైల్లో పెట్టలేదే. చట్టాలు వాటి పని అవి చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే దొరుకుతున్నారో దానికి సంబంధించిన మరి ఏవైతే ఉన్నాయో కేసులు కానీ ఇవన్నీ కూడా మీరు ఇన్వాల్వ్ అయిన మీరు రుజువైతేనే తప్పితే కేసు ఎక్కడా పెట్టిన దాఖలాలు ఒక్కరు కూడా చెప్పండి. మరి ఈవేళ మద్యం కేసు చూస్తే మనం ఎన్ని కోట్ల రూపాయలు టర్నోవర్ అయిందో డైరెక్ట్గా మనం అందరం పేపర్లో చూసాం, డైరెక్ట్గా ఫోటోలు చూసాం, వీడియో చూసాం. సో నేను మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నా ఆ పూర్ణ కరుణాకర్ రెడ్డి ఆ ఫ్యామిలీ ఆ పెద్దలందరినీ కూడా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలు మళ్ళీ మీకు అవకాశం ఇవ్వాలంటే జాగ్రత్తగా బిహేవ్ చేయండి. మీరు మంచి పని చేయండి. లేదు మీరు మంచి పని చేయకపోయినా మీ పని మీరు చేసుకోండి, ఇతరులను ఇబ్బంది పెట్టకండి. మీరు ప్రభుత్వం ఏదో చేతగాని ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందిలే అనుకొని మీరు ఇష్టం నోటుకు వచ్చినట్టు చేసుకొచ్చినట్టు చేస్తే దానికి 2 నింతలు అనిపించే పరిస్థితి వస్తుందని చెప్పి తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతూ మరి ఇక్కడ మనం చూసాం ఆ సుధాకరే కాకుండా అనంతబాబు డ్రైవర్ని ఎలా పార్సల్ చేశారు. మరి ఆయన ఎంత ధైర్యంగా మరి ఆ రోజు మనిషిని దళితుల్ని చంపేసి ఇంటికి పార్సల్ చేయడం, వాడు పైపొచ్చి ధీమాగా కారు వేసుకొని ఇవాళ వాళ్ళ నాయకుల పక్కన ఫోటోలు తీసుకొని తిరుగుతూ ఉంటే మరి మీకు వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలని చెప్పి వస్తాం. ఈ మేయర్ గారు మా ఎమ్మెల్యే గారు వెలంపూడి గారు కలిపి ఆర్గనైజ్ చేసుకుంటారని చెప్పి ఆర్గనైజ్ చేసుకుని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇది పెద్ద పని ఏం కాదు కదా, పెద్ద మీటింగులు ఆర్భాటాలు ఏం చేయకుండానే ఎలక్షన్ చేయాం. కానీ మరి ఎక్కడో ఎవరికో మనసు నొప్పి వేరేగా ఓటేస్తుంటారేమో నా అనుమానం. ఎందుకంటే మీకు మనం జిఎంసీ ఎన్నికల్లో కొంతమంది నాకు తెలిసి ఇది నా పర్సనల్ ఒపీనియన్, కొంతమంది డిస్సాటిస్ఫాక్షన్తో ఉండి యాంటీ ఓట్ వేశారేమో జనసేన మీదే అని ప్రత్యేకంగా మేమేమి ఎవరు అనుమానించకూడదు. మేము అందరమే కలిపి దీనికి బాధ్యులమే. అందువల్ల నేను అనుమానించే స్థితి ఏమిటంటే కొంతమంది మేయర్ మీద డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేక ఓటు వేశారేమని అర్థం.